హాయ్ అండి, మీ అప్నా సాయి నియస్. ఈరోజు మా కమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి, మా కారు ఎలా తీసుకున్నాము, ఏ కాలేజ్ నేను ఎలా ఆఫ్టర్ రీచింగ్ 2 years ఎలా ఉంటుంది, ఎక్కడ ఉండాలి, ఎలా ఏందని ప్రాసెస్ అన్నీ చెప్తాను నీకు. కమ్యూనిటీ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎవ్రీడే ఎలా వెళ్తున్నాము. ఓకేనా, దిస్ ఈస్ ది ఏరియా టౌన్. ఓకేనా, ఇండివిజువల్ రూమ్స్ ఉంటాయి. మొత్తం మా స్ట్రీట్లో మొత్తం తెలుగు వాళ్ళసే ఉంటారు, మాస్టర్ స్టూడెంట్సే, సీనియర్స్ అండ్ జూనియర్స్ ఆల్ ఆర్ మిక్స్డ్. ఓకేనా, కార్స్ పార్కింగ్ అనేది మన ఇంటి ఎదురుగానే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. బట్ అక్కడ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, రిజర్వ్డ్ ప్లేసెస్ ఉంటాయి ఫర్ ది హ్యాండిక్యాప్ వాళ్ళకి రిజర్వ్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మన కమ్యూనిటీలో పార్కింగ్ ఉంటుంది, ఎక్కడైనా పెట్టుకోవచ్చు మనము. ఓకేనా, ఇక్కడే పెట్టుకోవాలి అదేనేమి ఉండదు. ఇలా నడవద్దు, మేము నడుస్తున్నాం కానీ మాది మిస్టేక్, సారీ. ఇలా నడవద్దు, మనం ఇలానే నడవాలి, పెడిస్ట్రియన్ వాక్. ఓకేనా, ఫుట్పాత్ పైన నడవాలి మనము. ఇంకా మేము మార్నింగ్ డైలీ ఇలా కాలేజ్ నుంచి రాగానే ఇలా వాకింగ్కి వెళ్తాం ఫ్రెండ్స్ అందరము. ఇక్కడికి రాగానే అక్కడ లేక్ మీకు ఎండులో ఉంది కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటాము, చిట్ చాట్ చేసుకుంటాము మేము అందరం, ఫ్రెండ్స్ అందరము. ఇది లేక్ అండి, ఒక మంచిగా మన హైదరాబాద్లో సరూర్నగర్ అని ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. అది అనేది పెద్దది కొంచెం, ఇది అనేది ఒక కమ్యూనిటీలో ఒక లేక్ ఉంటుంది. ఇలా మేము ఇట్లా ఉంటుంది లేక్. ఓకేనా, దిస్ ఈస్ ది హౌసెస్. ఇలా ఇతను మా ఫ్రెండ్ నితేష్, వీఆర్ ది సేమ్, వీ కేమ్ ఫర్ మాస్టర్ సేమ్. నితేష్, సే హాయ్. ఓకే, అండ్ మీకు కింది దిగుతాము, మీకు కొంచెం క్లారిటీగా చూపిస్తాము. ఓకేనా, ఇప్పుడు ఇది సమ్మర్ కాబట్టి కొంచెం గ్రాస్ అనేది కొంచెం లైట్గా ఉంది. ఇంకా వింటర్ వచ్చేసరికి మొత్తం స్నో ఫ్రీజ్ అయిపోతాం ఆల్మోస్ట్. దిస్ ఈస్ ది లేక్ అండి. ఇలా ఉంటుంది, క్లీన్ అండ్ గ్రీన్ ఎవ్రీథింగ్ ఇక్కడ. ఓకేనా, చూడండి. నేను మామూలుగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చిందంటే, అందరూ చేస్తున్నారు అది ఇది అని, అలా ఏం కాదు. నేను ఏమో అమౌంట్ సంపాదించుకోవాలి అది ఇది అని ఏం కాదు. జస్ట్ నాకు ఒకటి చేయాలని ఒక ఉద్దేశం ఉండే. జస్ట్ ఇలా చేస్తే బాగుంటుందేమో, నేను కూడా కొంచెం అందరికీ తెలియాలి. నేను నన్ను అందరూ 0 అంటున్నారు అనేవాళ్ళు నన్ను. అరే వీడేం చేస్తారా, వీడితో ఏమవుతుందరా అని అందరికీ మన టాలెంట్ ఏందో కొన్ని సిచ్యువేషన్లో చూపించుకోవాల్సి వస్తుంది కదా. నాకు ఈ టైం ఇచ్చిండు, ఐ థింక్ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, ఐ లవ్ మై పేరెంట్స్. నన్ను ఇంత దూరం పంపించడానికి కారణం మా పేరెంట్స్, మా అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇలా ఈ వీడియో చేస్తున్నానికి కారణం మా అన్న వాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, సారీ అండి మధ్యలో ఇలా చెప్పినందుకు. ఐ వాంట్ టు డిస్కరేజ్ అంతే. థ్యాంక్ యూ. చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ హియర్. బ్యూటిఫుల్ ఉంటుంది. అట్లయితే నేను మామూలుగా చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఫస్ట్ మాస్టర్ స్టూడెంట్స్ ఇక్కడ రానిక మనకి ఎవ్రీథింగ్ డన్ ఉంటుంది. అంటే వీసా వచ్చిన తర్వాత, ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత గిట్టిన రాగానే మీకు అక్కడనే అకామిడేషన్ మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకున్నాక సీనియర్స్ ఎవరైనా మనకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలా మన జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడే Day 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడి నుంచి నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. హౌ యు ఆర్, నువ్వు నీ స్టెప్స్, నీ కాళ్ళపైన నువ్వు నిలబడాలి ఇక్కడ. ఓకేనా, ఇంకా చాలా ఉంటుంది, చెప్తాను నీకు. ఈ వీడియోలో ఇదేం మొత్తం చెప్పాడని అట్లా కాకుండా కొంచెం చెప్తాను. నేను కూడా ఇప్పుడే కదా వచ్చింది, కొంచెం డిస్క్రైబ్ నేర్చుకోవాలని. నేను కూడా కొంచెం నాకు చిన్న సపోర్ట్ అండి, ఎక్కువ నాకు మిలియన్స్ ఆఫ్ లైక్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వద్దండి. చిన్న సపోర్ట్ మీది, చిన్న సపోర్ట్, చాలండి. అది చాలు నాకు. జస్ట్ నాకు ఇట్లా, అరే ఈ వీడియోని నాకు ఉపయోగపడ్డదని అది ఒక్కటి చాలండి. మీకు ఏమైనా కావాలంటే నా మెయిల్ ఐడి, నా ఇన్స్టాగ్రామ్ ఉంది, దాంట్లో చూడండి, ఫాలో చేయండి. మీరు నాకు మెయిల్ చేస్తే చాలు, మీకు ప్రతి ఒక్కటి నేను హెల్ప్ చేస్తాను. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే. ఓకేనా, మీకు ఏది ఉన్నా హెల్ప్ చేస్తాను. ఓకేనా, నేను కూడా ఇప్పుడే న్యూ అండి కొంచెం. మ్యాక్సిమం మీరు యూఎస్కి వచ్చిన తర్వాత మీరు అనుకోవచ్చు భయం ఇవి ఏముండదండి. ఉంటుంది, ఒక 5 days ఉంటుంది భయం. తర్వాత ఆల్మోస్ట్ మీకు ఏమనిపించదు, ఇంకా అర్థమైపోతుంది. మీకు వెదర్ మీ కంట్రోల్కి వచ్చేస్తుంది, ఎవ్రీథింగ్ మీ కంట్రోల్కి వచ్చేస్తుంది ఇక్కడ.
ఇంకోటి మన మ్యాక్సిమం మన తెలుగు పీపుల్స్ మన కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. లైక్ నేను చికాగోలో ఉంటున్నా కాబట్టి ఇల్లినాయిస్లో ఇక్కడ మాకు కొన్ని కమ్యూనిటీస్ ఉంటాయి. రోమ్ విల్లీ, నాపర్ విల్లీ, అరోరా అని. ఇక్కడ మొత్తం ఇండియన్స్ ఉంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు మనం మార్నింగ్ కలుస్తారు, వాళ్ళు ఈవినింగ్ కలుస్తారు. ఏమైనా ప్రాబ్లం ఉన్నా వీ కెన్ షేర్ విత్ దెమ్. ఓకేనా. ఎవ్రీథింగ్ అనేది ఒక కరెక్ట్ వేలో, ప్రాపర్ వేలో ఫ్రెండ్షిప్ ఉండాలండి ఇక్కడ. మెయిన్ ఫ్రెండ్షిప్, రూమ్మేట్స్ అందరు కరెక్ట్ ఉంటే మీ లైఫ్ సూపర్ ఉంటుందండి. ఓకేనా. నేను ఎస్కే ఫ్యామిలీ వ్లాగ్స్ అని ఫస్ట్ నేను ఇండియాలో ఉన్నప్పుడు కంటెంట్ చేసుకున్నాను. తర్వాత నాకు ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం నేమ్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలని అప్నా సాయి యూఎస్ అని పెట్టుకున్నాను. ఓకేనా. నాకు ఈ ఎడిటింగ్ కంటెంట్ రాయడానికి లేదండి. డైరెక్ట్ నేను వీడియోస్ పెడుతున్నాను. రాను రాను నేర్చుకుంటాను. కొంచెం టైం పడుతుంది. ఓకేనా. కొంచెం అందరూ ఇప్పుడు ఫస్ట్ అందరు జూనియర్సే. వేర్ దే గెట్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ ఇంటూ సీనియర్స్. ఐఎమ్ ది జూనియర్. ఐ లర్న్ కంటెంట్ అండ్ హౌ టు ఎడిట్ ఎవ్రీథింగ్, థంబ్నెయిల్స్ అవన్నీ పెట్టుకుంటాను. ఓకేనా. మీ చిన్న సపోర్ట్ అండి చాలు. ఒక్క సపోర్ట్ మీది అంతే. మీకు మొన్న చూపించాను కదా కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ ఎవ్రీథింగ్, అది కూడా చూపిస్తాను. లెట్స్ గో నితీష్. ఇట్లా పోతుందా కొంచెం ఆల్గడ చూసినట్టు ఉంటుంది కదా అంత ఎవ్రీథింగ్. బ్యూటిఫుల్ గ్రీనరీ చూడండి ఎంత మంచిగా ఉందో, ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసి చికాగో, ఇలినాయిస్, రోమ్ విల్లీ. ఓకేనా. ఇది మా కాలేజ్ వచ్చేసి లివిస్ యూనివర్సిటీ. అండ్ ఇది ఇక్కడ ఈ రోమియో విల్లీ నుంచి లివిస్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ లైక్ 5 miles ఉంటుంది అంతే. మీకు ఏం టెన్షన్ ఉండదు. మీకు లివిస్ యూనివర్సిటీ ఎవరైనా సరే ఇక్కడ నియర్ బై దగ్గర ఉంటుంది. చూడండి అకామిడేషన్ ఎప్పుడైనా రోమియో విల్లీ, అరోరా ఇక్కడ సైడ్ చూసుకోండి. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా. చిల్డ్రన్స్కి గేమ్స్ ఉంటాయి. ఇది మొత్తం ఫ్రీ అండి. కమ్యూనిటీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. బికాస్ మీరు ఏదైనా జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. యూ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఓకేనా. దీనికి అమౌంట్ ఏమైనా పేయాలా ఇలాంటిది ఏమి ఉండదు. మీరు జిమ్కి ఎవ్రీథింగ్ రావచ్చు. మంచిగా ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ అయితే మన తెలుగు కమ్యూనిటీ వాళ్ళు అందరూ వస్తాము. ఓకేనా. దిస్ ఈజ్ ది రోజ్. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ గివింగ్ యూ దిస్. తీసుకోండి. థ్యాంక్ యూ.